అందరికీ నమస్కారం. కిరణ్ ఛానల్కు స్వాగతం. తెలుగు టైపింగ్ కోసం ఎక్కువగా వినియోగించే అనుస్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఫోటోషాప్ 7 వెర్షన్ వరకు మనం తెలుగులో డిజైన్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు. అయితే CS వెర్షన్లకు వచ్చేసరికి అనుస్క్రిప్ట్ మేనేజర్ ద్వారా తెలుగు టైపింగ్ చేయాలంటే వీలు కాదు. యాస్కీ క్యారెక్టర్ ఎంటరింగ్ వంటి సమస్యల వలన తెలుగులో టైపింగ్ చేసినప్పుడు అక్షరాలు సరిగ్గా రావు. అయితే పాత వెర్షన్లు అయిన ఫోటోషాప్ 7 వంటి వాటిలో తెలుగులో టైప్ చేసుకుని వాటిని తిరిగి ఫోటోషాప్ cs6 వంటి వాటిలో ఓపెన్ చేసినప్పుడు లేయర్ అప్డేట్ గురించి అడుగుతుంది. అప్డేట్ ఆప్షన్ను ఎంచుకున్నప్పుడు మనకి ప్రీవియస్ వెర్షన్లో చేసినటువంటి తెలుగు డేటా అంతా కూడా అర్థం కాని లాంగ్వేజ్లో గజిబిజిగా మారిపోతుంది. అందువలన ప్రీవియస్ వెర్షన్లో చేసినటువంటి తెలుగు డేటాను CS వెర్షన్లో ఓపెన్ చేసినప్పుడు అప్డేట్ అడిగినప్పుడు నో ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసినటువంటి తెలుగు డేటాకు మనం స్ట్రోక్, డ్రాప్ షాడో తదితర లేయర్ స్టైల్ని అప్లై చేయగలుగుతాం. అయితే నేరుగా అనుస్క్రిప్ట్ మేనేజర్ని ఉపయోగించి తెలుగు ఫాంట్స్ ద్వారా CS వెర్షన్లో తెలుగు టైపింగ్ చేయడం కుదరదు. అయితే యూనికోడ్ ఫాంట్స్ ఉపయోగించి మనం ఫోటోషాప్ CS వెర్షన్లో చాలా సులభంగా తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు. లేఅవుట్ కూడా మనకు అలవాటైన లేఅవుట్ వినియోగించి తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు యాపిల్ కీబోర్డ్ లేఅవుట్ ద్వారా తెలుగులో టైపింగ్ చేయాలనుంటే ఆ లేఅవుట్ ద్వారానే యూనికోడ్ ఫాంట్స్ ఉపయోగించి తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు. తెలుగు యూనికోడ్ ఫాంట్స్లోనూ మనకు తెలుగు ఫాంట్స్ మాదిరిగానే పలు రకాల స్టైల్స్తో కూడిన ఫాంట్స్ ఆన్లైన్లో లభిస్తున్నాయి. యాపిల్ కీబోర్డ్ లేఅవుట్ ఉపయోగించి యూనికోడ్ ఫాంట్స్ని ఎలా టైప్ చేయాలి, కీబోర్డ్ లేఅవుట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న విషయంపై నేను మరొక వీడియోలో వివరించడం జరిగింది. యూనికోడ్ తెలుగు ఫాంట్స్ కోసం అంతర్జాలంలో పలు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు ఇప్పుడు సిలికాన్ ఆంధ్ర వెబ్సైట్ ద్వారా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ డౌన్లోడ్ ఎలానో చూపిస్తాను. ఈ వెబ్సైట్లో పలు రకాల తెలుగు కథలు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన కథ యొక్క డౌన్లోడ్పై క్లిక్ చేసినట్లయితే ఆ కథ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన ఫాంట్పై రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేయగానే మీ పీసీలో ఇన్స్టాల్ అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన పలు రకాల కథలను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఆ ఫాంట్స్ను ఉపయోగించి ఫోటోషాప్ CS6లోనూ ఫాంట్స్ అవసరం లేకుండానే తెలుగు టైపింగ్ చాలా సులభంగా చేసుకోవచ్చు. ఫోటోషాప్ CS6లో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న యూనికోడ్ ఫాంట్స్ ఉపయోగించి టైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఫోటోషాప్ CS6 ఓపెన్ చేసి కొత్త ఫైల్ను తీసుకున్నాను. అందులో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన తెలుగు యూనికోడ్ ఫాంట్ను సెలెక్ట్ చేసుకుని తెలుగు టైపింగ్ చేస్తున్నాను. చూసారుగా, మనం తెలుగు ఫాంట్స్ వినియోగించి ఏ విధంగా అయితే తెలుగు టైపింగ్ చేస్తామో అదేవిధంగా యూనికోడ్ తెలుగు ఫాంట్స్ ఉపయోగించి తెలుగు టైపింగ్ చాలా సులువుగా చేయవచ్చు. మీకు తెలుగు టైపింగ్ చేసేటప్పుడు తలకట్టులు సరిగ్గా రాకపోయినట్లయితే ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా ఎడిట్ మెనూలో ప్రిఫరెన్స్లో టైప్ క్లిక్ చేసి చూస్ టెక్స్ట్ ఇంజన్ ఆప్షన్స్లో డిఫాల్ట్గా ఉన్న ఈస్ట్ ఏషియన్ బదులు మిడిల్ ఈస్టర్న్ ఇంజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోషాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసి తెలుగు టైప్ చేసినట్లయితే మీకు ఈసారి అలా తలకట్టు విడిపోకుండా అక్షరాలు క్లియర్గా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు మనం టైప్ చేసిన తెలుగు మ్యాటర్కు పలు ఇతర తెలుగు యూనికోడ్ ఫాంట్ స్టైల్స్ను కూడా అప్లై చేయవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా. మళ్ళీ కలుద్దాం. జై హింద్.